హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ బేస్ బిలో 100 ఫ్రమ్ 91 to 99. సో మనం లాస్ట్ క్లాస్లో మల్టిప్లికేషన్స్లో అబోవ్ బేస్ 10 అలాగే అబోవ్ బేస్ 100 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బిలో బేస్ 100 చెప్తున్నా. బిలో బేస్ 10 మనకు అవసరం లేదు, ఎందుకంటే బిలో బేస్ 10 అంటే మనం ఈజీగా మల్టిప్లై చేయగలం. బట్ బిలో బేస్ 100 అనేవి కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ కాబట్టి బిలో బేస్ 100 ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 92 into 94 ఈక్వల్ టు హౌ మచ్ అన్నారు. సో దీన్ని ఎలా చేయాలి అంటే 92కి బేస్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు 100 తీసుకోవాలి. 92కి 100కి డిఫరెన్స్ ఎంత, 8. అలాగే 94కి 100కి డిఫరెన్స్ ఎంత, 6. సో డిఫరెన్స్ తీసుకున్నాక మనకి లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 92 - 6 94 - 8. సో ఇక్కడ అర్థమవుతుందండి ఏం చేస్తున్నాము, మనం అబోవ్ బేస్ తీసుకున్నప్పుడు ఎడిషన్ చేస్తున్నాం, బిలో బేస్ తీసుకున్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో లెఫ్ట్ పార్ట్ వచ్చి అక్కడ ఎడిషన్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో 92 - 6 ఆర్ 94 - 8 అంటే మనకు వచ్చేదంతా 86. అలాగే మన రైట్ పార్ట్ వచ్చి ఎప్పుడు కామన్, ఈ రైట్ పార్ట్లో ఉన్న నెంబర్స్ రెండింటిని మల్టిప్లై చేయాలి. 8 into 6, 8 6 are 48. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 86 48. ఎందుకు, మనకి రైట్ పార్ట్లో ఎన్ని నెంబర్స్ ఉండాలి, మనం తీసుకున్న బేస్ 100, 100లో డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అంటే జీరోస్ ఎన్ని ఉన్నాయి, 2 zeros. అక్కడ ఎన్ని జీరోస్ ఉంటే మనకి అంత డిజిట్ రావాలి. ఇక్కడ 48 2 digit, 2 zeros ఉన్నాయి, 2 digit వచ్చింది. సో మనకి బ్యాలెన్సింగ్ ఏం చేయగల, డైరెక్ట్ ఆన్సర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ 93 into 98 ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలి, 93కి 100కి డిఫరెన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ 98కి 100కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 93 - 2 అవుతుంది, అలాగే 98 - 7. సో ఇప్పుడు మనకి 93 - 2 అంటే వచ్చేది ఎంత, 91. అలాగే మన రైట్ పార్ట్ ఏమవుతుంది, 7 into 2, 7 2s are 14. ఫైనల్ ఆన్సర్ ఎంత, 9114. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 98 100కి డిఫరెన్స్ ఎంత, 2. 99కి 100కి డిఫరెన్స్ ఎంత, 1. సో మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 98 - 1 ఆర్ 99 - 2. సో 97 మన ఆన్సర్. అలాగే రైట్ పార్ట్ ఏమవుతుంది, 2 into 1 2. ఫైనల్ ఆన్సర్ ఏంటి, సో ఇక్కడ మనకు కావాల్సిందంతా టూ డిజిట్ నెంబర్. రైట్ పార్ట్లో వచ్చేసరికి మనకి 2 digit నెంబర్ కావాలి, బట్ ఇక్కడ ఏముంది, సింగిల్ డిజిట్ ఉంది. సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ 0 పెట్టుకోవాలి, 0 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 0 ఎక్కడ యాడ్ చేసుకోవాలో క్లారిటీ ఉంది కదండి. 0 ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవాలి, రైట్ సైడ్ యాడ్ చేస్తే వాల్యూ మారిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ 0 యాడ్ చేసుకోవాలి. 9702 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 97 93 ఇచ్చారు. 97కి 100కి డిఫరెన్స్ 3, 93కి 100కి డిఫరెన్స్ 7. లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 97 - 7 ఆర్ 93 - 3. సో ఫైనల్ ఆన్సర్ 90. అలాగే రైట్ పార్ట్ ఆన్సర్ ఎంత, 3 into 7, దట్ ఈస్ ఈక్వల్ టు 21. సో ఆన్సర్ 90 21. ఓకే, సో రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ప్యాటర్న్ అయితే సేమ్, మొత్తం మెథడ్ అంతా ఒకటే ఫాలో అవుతుంది. ఎక్కడ డిఫరెన్స్ ఉంది, అబోవ్ బేస్ తీసుకున్నప్పుడు మనం లెఫ్ట్ పార్ట్లో ఎడిషన్ చేస్తున్నాం, బిలో బేస్ తీసుకున్నప్పుడు మనం లెఫ్ట్ పార్ట్లో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అక్కడ మాత్రమే, ఆ పాయింట్లో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం కంప్లీట్ చేసుకున్నాం, అబోవ్ బేస్ 10 కంప్లీట్ చేసుకున్నాం, అబోవ్ బేస్ 100 కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి బిలో బేస్ 100 తీసుకున్నాం, బిలో బేస్ 10 తీసుకోవట్లేదు, మనకి నీడ్ లేదు, అది నార్మల్, మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు, మెంటల్గా చేసేయచ్చు. బట్ బిలో బేస్ 100 అనేసరికి కొంచెం డిఫికల్ట్ కాబట్టి చెప్పుకున్నాం. అలాగే వీటితో పాటు ఇన్ కేస్ మనకి బిలో బేస్ 1000 అలాగే అబోవ్ బేస్ 1000 ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నాం. సింపుల్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 992 into 999 ఇచ్చారు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 992 అంటే ఇప్పుడు మనకి బేస్ ఏంటి, 1000 బేస్, 1000 బేస్ కాబట్టి 992కి 1000కి డిఫరెన్స్ తీసుకోవాలి మనం, ఎంత, 8. అలాగే 999కి 1000కి డిఫరెన్స్ తీసుకోవాలి, ఎంత, 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన లెఫ్ట్ పార్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ పార్ట్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నాం, బేస్ బిలో చేసినప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 992 - 1 చేయాలి, 999 - 8 చేయాలి, మనకు వచ్చేదంతా 991. అలాగే మన రైట్ పార్ట్ ఏంటి, రెండిట్లోనూ కామన్, 8 into 1 అంటే 8. బట్ 8 వేసే ముందు మనకేం కావాలి,
ఇక్కడ 1000 బేస్ తీసుకున్నాం. 1000 బేస్ అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, జీరోస్ 3 ఉన్నాయి. మనకి ఎన్ని జీరోస్ ఉంటే మన రైట్ పార్ట్లో అన్ని డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ వచ్చింది, కానీ మనకు కావాల్సిందంతా 3 డిజిట్ కావాలి. సో నేను 2 జీరోస్ ఫ్రంట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఈజీ అయిపోతుంది. 991008 ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్గా చేయొచ్చు, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీ తెచ్చుకొని చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ అబోవ్ బేస్ 1000 తీసుకుంటే ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1005 ఇచ్చారు, అలాగే 1007 ఇచ్చారు అనుకుందాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1005కి 1000కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత? 5. అలాగే 1007కి 1000కి డిఫరెన్స్ ఎంత? 7. సో ఇప్పుడు బేస్ 1000 కాబట్టి 1000 తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది? ఇది ఏం చేస్తున్నాం? అబోవ్ బేస్ 1000 చేస్తున్నాం. అంటే మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 1005 + 7 ఆర్ 1007 + 5. రెండిట్లో చేస్తే మనకు వచ్చేది ఎంత? 1012. అలాగే రైట్ పార్ట్ ఏమవుతుంది? రైట్ పార్ట్ వచ్చేసరికి 5 × 7. ఇవి రెండు మల్టిప్లై చేయాలి. సో ఎంత? 35. ఓకే, మనకి 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. మనకు కావాల్సింది ఎంత? 3 డిజిట్. సో నేను ఏం చేయాలి? ఒక జీరో ఫ్రంట్ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1012,035. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇంతే. అంటే 1001 to 1009, పైన కూడా 991 to 999. ఈ డిజిట్స్లో మీరు ఎగ్జాంపుల్స్ చేయాలి అంటే సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. సేమ్ మనం డిజిట్స్ రైట్ పార్ట్లో డిజిట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం, అంటే జీరోస్ ప్రకారం మనకి ఎన్ని డిజిట్స్ కావాలో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ వేస్తే కరెక్ట్గా మనం ఫైనల్ ఆన్సర్ వేసుకోవచ్చు. అక్కడ కన్ఫ్యూజ్ అయితే కనుక మనం మొత్తం సమ్ అంతా రైట్ చేసినా ఆన్సర్ రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రైట్ పార్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, వచ్చింది డైరెక్ట్ వేసేయకుండా మనకి ఎన్ని డిజిట్స్ కావాలో చూసుకుని ఆన్సర్ వేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.